హాయ్ స్టూడెంట్స్. మీరు డేటా ఇంజినీరింగ్ కోర్స్ కోసం చూస్తున్నారా? అయితే మీకు ఇది బెస్ట్ ప్లాట్‌ఫార్మ్. సో, ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో లైక్ రీసెంట్‌గా పాస్ ఔట్ అయినోళ్ళు అండ్ జాబ్ షిఫ్ట్ నాన్ ఐటీ నుంచి ఐటీకొచ్చేవాళ్ళు, లేదంటే కెరీర్ గ్యాప్ ఉన్నోళ్ళు, లేదంటే ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నోళ్ళకి ఇది ఒక మంచి బెస్ట్ ఆపర్చునిటీ అన్నమాట. సో, ఈ ట్యుటోరియల్‌లో ఒక 10 మినిట్స్ కానీ మీరు టైమ్ స్పెండ్ చేయగలిగితే నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు ఈ కోర్స్ కంప్లీట్ చేసినట్లయితే యూ విల్ బికమ్ ద ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజినీర్. ఓకే. సో, ఈ కోర్స్‌లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంది అంటే మీకు కోడింగ్‌తో పాటు మీకు కంపెనీ రిలేటెడ్ లైక్ ఆఫ్టర్ జాబ్ వచ్చిన తర్వాత ఓకే. ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది? దాన్ని ఎలా సెటప్ చేసుకోవాలి? ఓకే. మీకు టాస్క్‌లు ఎలా అసైన్ చేస్తారు? మీకు టాస్క్‌లు లైక్ ప్రాజెక్ట్స్ ఎక్కడుంటాయి? ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఎక్కడుంటాయి? టాస్క్‌లు ఎలా అసైన్ చేస్తారు? ఓకే. కోడ్‌ని మీరు గిట్‌హబ్‌లో ఎలా మెయింటైన్ చేస్తారు? లోకల్‌లో కోడ్‌ని ఎలా డెవలప్ చేస్తారు? క్లౌడ్ ప్రొవైడర్స్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ప్రొవైడర్‌ని ఎలా యూజ్ చేసుకుంటారు? అండ్ డేటాబేస్‌తో ఎలా కమ్యూనికేట్ అవుతారు? సో, ఇవన్నీ కూడా మీకు ఈ కోర్స్‌లో అయితే నేర్పించడం అయితే జరుగుతుంది. సో, ఇది లైక్ కంప్లీట్‌గా, కంప్లీట్‌గా తెలుగులో ఉంటుంది. ఓకే. సో, మీరు కోడింగ్‌తో పాటు కోడింగ్ ఎన్విరాన్మెంట్ కూడా నేర్చుకోవచ్చనమాట. లైక్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఎన్విరాన్మెంట్ నేర్చుకోవచ్చు. ఇది నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే, సో, మీకు ఆఫ్టర్ జాబ్ వచ్చిన తర్వాత మీరైతే ఎటువంటి స్ట్రగుల్ అయితే పడరు. లైక్ ప్రాజెక్ట్ రిలేటెడ్ సెటప్ ఉంటుంది గదా! ఆ విషయంలో మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఎవరికి చెప్తున్నానంటే ఫ్రెషర్స్‌కైతే దే విల్ నాట్ ఎక్స్‌పెక్ట్ మోర్. అదే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే ఓకే. సో, ఇప్పుడు మీకు జాబొచ్చిన వెమ్మటనే మీకు కోడ్ లైక్ మీకు టాస్క్‌లనేది అసైన్ జేస్తారు. సో, అలాంటి సిట్యుయేషన్‌లో మీకు ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఎన్విరాన్మెంట్ సెటప్ ఏదైతే ఉందో అది మీ ఓన్‌గా చేసుకోవాలి. సో, ఇక్కడ మీరు అది నేర్చుకుంటారు. అది నేర్చుకోవడం వల్ల బెనిఫిట్ ఏంది అంటే, మీరు ఒకవేళ నాన్ ఐటీ నుంచి ఐటీకెళ్ళినా లేదంటే స్కిల్డ్ అప్‌గ్రేడ్ చేసుకొని లైక్ కంపెనీ షిఫ్ట్ అయినా, లేదంటే ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టినా, సో, మీకు ఆల్రెడీ ట్రైన్ అయ్యి ఎళ్తున్నారు కాబట్టి లైక్ నాట్ ఓన్లీ కోడింగ్. నేను కోడింగ్ గురించి చెప్పట్లేదు. రిమైనింగ్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో ఆఫీస్ ఎన్విరాన్మెంట్ అది ట్రైన్ అయ్యి ఎళ్తున్నారు కాబట్టి సో, మీరు ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. ఓకే. ఫ్రెషర్స్‌కొచ్చి ఓకే. ఫ్రెషర్స్‌కేందంటే వాళ్ళు దే విల్ నాట్ ఎక్స్‌పెక్ట్ మచ్ అన్నమాట. బట్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్‌కి అయితే ఖచ్చితంగా ఎక్స్‌పెక్ట్ చేస్తారు గదా! రైట్? సో, వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఓకే. సో, చాలా ఈజీ ఉంటుంది. కోడింగ్‌తో పాటు ఎన్విరాన్మెంట్ సెటప్ అండ్ మీకు జాబ్ వచ్చిన ఎమ్మటనే సో, మీరు డిపెండెన్సీ ఉండదనమాట. లైక్ సపోర్ట్ అవసరం లేదు. అండ్ ఇంటర్వ్యూలో గూడా ప్రాక్సీని పెట్టుకోవాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు మీకు. ఓకేనా? అలాగే ఈ రోజుల్లో కోడింగ్ రాయడం అనేది అంత కష్టమేం కాదు. సో, మనము ఏఐస్ యూజ్ చేసుకొని ఈజీగా చేసేయొచ్చు. అయితే నేనొక 12 స్టెప్స్ అనేది ఫాలో అవుతాననమాట. లైక్ సో, మీకు ఒక టాస్క్ అనేది అసైన్ చేసిన తర్వాత మీరు ఆ టాస్క్‌ని ఎలా కంప్లీట్ చేయాలని జెప్పేసి ఒక 12 స్టెప్స్ అయితే ఉంటాయి. సో, ఈ 12 స్టెప్స్ గాని మీరు ఫాలో అయ్యి అండ్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఎనీ ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా సరే ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారనమాట. సింపుల్‌గా చెప్పాలంటే మీకొక కాన్ఫిడెన్స్ పేజ్ ఇస్తారు. ఇక్కడ మనకి ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మీకు ప్రాజెక్ట్‌లో ఏ టాస్క్ మీరు చేయాలి అని జెప్పేసి ఒక టాస్క్ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. దాన్ని జీరా బోర్డ్ అంటాం. ఇక్కడ మనకి కాన్ఫ్లెక్స్ బోర్డ్ ఉంటుంది. ఆ తర్వాత మీకు కోడ్ అనేది అసైన్ జేస్తారు. సో, ఆ కోడ్ వచ్చేసి మనకి గిట్‌హబ్‌లో ఉంటుంది. సో, దాన్ని మీరు క్లోన్ చేసుకోవాలి మీ యొక్క లోకల్ సిస్టమ్‌లోకి లోకల్‌లో క్లోన్ చేసుకున్న తర్వాత ఒక బ్రాంచ్ అనేది క్రియేట్ చేయాలి. ఆ బ్రాంచ్ ఎలా క్రియేట్ చేయాలని ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అలాగే కోడ్‌ని డెవలప్ చేయాలి. అలాగే కోడ్‌ని డెవలప్ అయిపోయిన తర్వాత ఎలా డీబగ్ చేస్తాము, అండ్ ఎలా టెస్ట్ చేస్తాము, అండ్ లోకల్‌లో ఎలా రన్ చేస్తాము. సో, ఈ స్టెప్స్ అన్నీ కూడా నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత కోడ్‌ననేది క్లౌడ్‌లోకి ఎలా పుష్ చేస్తాము, పీఆర్ ఎలా రైజ్ చేస్తాము. ఆఫ్‌కోర్స్ మీకు పీఆర్ అంటే ఇప్పుడు ఐడియా ఉండకపోవచ్చు. బట్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ పెట్టి వెళ్తున్నారో వాళ్ళకి కోడింగ్ ఒక్కటే వస్తే సరిపోదు. కోడింగ్‌తో పాటు ఏవైతే ఈ కాన్సెప్ట్స్ ఉన్నాయో వెరీ, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీకు ఏదైనా ఆన్‌లైన్‌లో చూస్తే మీకు జస్ట్ కోడింగ్ మాత్రమే నేర్పిస్తారు. బట్ కోడింగ్ ఈ రోజుల్లో నథింగ్. ఓకే. ఫస్ట్ మీకు కోడ్ టాస్క్ ఇచ్చిన తర్వాత, ఆ టాస్క్‌కి సంబంధించిన చాలా సెటప్ అయితే ఉంటుంది. అది మీకు ఆ నాలెడ్జ్ మీకు ఖచ్చితంగా కావాలి. ఓకే. సో, ఆ నాలెడ్జ్ అనేది ఈ 12 స్టెప్స్. సో, మీకు టాస్క్ అసైన్ చేసిన తర్వాత ఈ 12 స్టెప్స్‌ని మీరు రెగ్యులర్‌గా అనేది ఫాలో అవుతుంటారన్నమాట. అప్రూవల్ తీసుకుంటాము, టాస్క్‌ని క్లోజ్ చేసుకుంటాము. అగైన్ మళ్ళీ కొత్త టాస్క్‌తో స్టార్ట్ చేస్తామన్నమాట. సో, ఈ స్టెప్స్ అన్నీ కూడా నేను ప్రాజెక్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకే. సో, వీటన్నిటి గురించి మీకు
జస్ట్ ఈ వీడియో ఎండ్‌లో చూపిస్తాను. ఓకేనా? సో, ఇది ఎవరికి ఉపయోగపడతదంటే ఓకే. ఆఫ్‌కోర్స్ ఫ్రెషర్స్‌కి నాలెడ్జ్ కిందకు ఉపయోగపడతది. లైక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి వెళ్తున్నారు. నాన్ ఐటీ నుంచి ఐటీకి ఎవరైతే వెళ్తున్నారో అండ్ ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెడుతున్నారో, సో, వాళ్ళకి ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. కోడింగ్ ఈస్ నథింగ్. ఆఫ్టర్ జాబ్ వచ్చిన తర్వాత మీరు సర్వైవ్ అవ్వాలి అంటే మీకు ఈ స్కిల్ అనేది కంపల్సరీగా ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, ఇవి ఎలా ఉంటాయో ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి. సో, ఇది నా వెబ్‌సైటు regularpython.com. సో, ఇక్కడ మీకు 30 డేస్, 45 డేస్ ప్లాన్స్ ఉన్నాయి. ఇవి నేను తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరిక్కడ రోడ్ మ్యాప్స్‌లో ఓపెన్ చేసినట్లయితే, ఇక్కడ మీకు 30 డేస్ ప్లాన్స్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసినట్లయితే, దీంట్లో మీకు ఒక ప్రాజెక్ట్ ఎలా అసైన్ చేస్తాము, ఏంటి అనేది జస్ట్ ఇది ఓపెన్ చేయండి. సో, ఎవ్రీథింగ్ ఇక్కడ మీకు చూడండి. ఆ 7 స్టెప్స్ ఏవైతే నేను చేశానో, ఆ 7 స్టెప్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకే. సో, మీరు ఇది గాని నేర్చుకుంటే యాస్ ఇట్ ఈజ్. సో, మీరు ఈ ఎక్స్‌పీరియన్స్‌తో హ్యాపీగా ఓకే. వర్క్ చేసుకోవచ్చు. ఎటువంటి స్ట్రెస్ లేకుండా. ఓకే. ఈజీగా ప్రాజెక్ట్‌ని అర్థం చేసుకోవచ్చు. దాన్ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకే. ఏవైతే మేము రియల్ టైమ్‌లో ఫాలో అవుతున్నామో స్టెప్స్ అవే మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? రైట్. అయితే మనము కోడింగ్‌లో ఏమేమి నేర్చుకోబోతున్నాము అంటే బేసికల్‌గా మనకి కోడింగ్ రిలేటెడ్ చూసుకున్నట్లయితే పైథాన్, పాండాస్, పైస్పార్క్ అనేది నేను ట్రైన్ చేస్తున్నాననమాట. ఈ మూడే ఎందుకు అంటే, మనకి డేటా ఇంజినీర్ డేటా ఇంజినీర్స్‌లో మనకి ఈ 3 లాంగ్వేజెస్ అనేవి క్రూషియల్ రోల్ అనేవి ప్లే చేస్తాయి. సో, ఈ 3 నేర్చుకుంటే చాలు మీకు. లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నేను చెప్తుంది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో, దాంట్లో పైథాన్ మీరు గాని నేర్చుకున్నారనుకోండి, ఆటోమేటిక్‌గా పాండాస్ నేర్చుకోవచ్చు. వన్స్ మీరు పాండాస్ నేర్చుకున్నారనుకోండి, పైస్పార్క్ కూడా కవర్ అయిపోతదనమాట. సో, ఈ రెండిటికి మధ్య పెద్ద డిఫరెన్స్ ఏముండదు. 2 కూడా ఈజీగానే ఉంటాయి. సో, ఇవి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నమాట. ఓకే. సో, ఇవి ఒకవేళ మీరు స్టార్ట్ చేయాలి అంటే బేసికల్‌గా మన దగ్గర ఉన్నాయి. మళ్ళీ అగైన్ రోడ్ మ్యాప్స్‌లోకెళ్తే మనకిక్కడ పైథాన్ బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది. మీరు లైక్ ఒకవేళ మీరు ఫ్రెషర్స్ అయ్యారనుకోండి. సో, వాళ్ళు ఇక్కడ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఉంటాయి. సో, ఇవి ఏంటి అంటే మీరు ఇవి ఆన్‌లైన్‌కి మనకి కంప్లీట్‌గా డిఫరెన్స్ ఉంటుందనమాట. యాక్చువల్‌గా మీరు ఎలా కోడ్ అనేది రాయాలి, ప్రోగ్రామ్ ఎలా రాయాలి, ఓకే. సో, దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి నేనిక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశాను క్లియర్‌గా. ఓకే. సో, ఇది నేర్చుకుంటే మీరు పైథాన్ ప్రోగ్రామ్ యూజ్ చేసుకొని ఎలా కోడ్ అనేది రాయాలి అనేది మీకు ఒక క్లారిటీ వచ్చేస్తది. సో, ఆఫ్టర్ పైథాన్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసిన తర్వాత మన దగ్గర పాండాస్ కూడా ఉన్నాయన్నమాట. పాండాస్ రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి. వన్స్ పాండాస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత పైస్పార్క్ కూడా కంప్లీట్ చేసుకోండి. సో, ఇవేంటి అంటే బేసికల్‌గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నమాట. లైక్ సో, మీరు ఏదైతే కోడ్ రాయబోతున్నారో ఓకే. సో, ఆ 3 ఉంటాయి. సో, మీకు ఈ 3 కాకుండా లైక్ డేటా ఇంజినీరింగ్‌లో మీకు 90% ఈ 3 మీకు వస్తూ ఉంటాయన్నమాట. సో, వన్స్ మీరు నేర్చుకున్నారంటే మీరు ఈజీగా ఏ ప్రాజెక్ట్‌నైనా సరే హ్యాండిల్ అయితే చేసేయొచ్చు. ఆఫ్టర్ మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు చూడాల్సిందేందంటే స్టోరేజెస్ అన్నమాట. సో, వచ్చేసి ఈటీఎల్ డేటా పైప్‌లైన్స్ లైక్ డేటా ఇంజినీరింగ్‌లో ఈ స్టోరేజెస్ అనేవి చాలా క్రూషియల్ రోల్స్ అయితే ప్లే చేస్తుంటాయి. ఎక్కువగా మనకి అమెజాన్ ఎస్3, రెడ్‌షిఫ్ట్ ఓకే. అండ్ ఎస్‌క్యూఎల్ డేటాబేస్ ఇది ఆర్‌డిబిఎస్ అంటాము. ఓకే. ఎస్‌క్యూఎల్ డేటాబేస్ యూజ్ చేస్తాం. లైక్ ఎస్‌క్యూఎల్ గాని, మైఎస్‌క్యూఎల్ గాని ఓకే. అండ్ డైనమోడిబి. సో, మీరు ఈ 4 స్టోరేజెస్ ఏవైతే ఉన్నాయో వీటి మీద మీకు ఐడియా గాని వచ్చిందనుకోండి. ఓకే. మనం ట్రైన్ చేయబోతున్నాం. వీటి మీద మీకు ఆహ్, లైక్ నాలెడ్జ్ వచ్చిందనుకోండి. సో, వీటిలిని బేస్ చేసుకొని రిమైనింగ్ డేటాబేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఈజీగా అండర్‌స్టాండ్ చేసుకోవచ్చనమాట. అంటే వీటి యొక్క నాలెడ్జ్‌ని రిఫరెన్స్ కింద తీసుకొని మన రిమైనింగ్ ఏవైతే ఉంటాయో మనకి డేటాబేసెస్ మీకు మార్కెట్‌లో చాలానే కనపడుతుంటాయి గదా! సో, అవన్నీ నెక్స్ట్ లెవెల్ అనమాట. మీరు ఒకవేళ డేటా ఇంజినీర్ నాట్ ఓన్లీ ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ ఒకవేళ మీరు డేటా ఇంజినీర్ అవ్వాలంటే సో, యూ మస్ట్ అండ్ షుడ్ లెర్న్ అమెజాన్ ఎస్3 ఇది అమెజాన్‌లో ఇది ఏడబ్ల్యూఎస్ కాబట్టి ఎస్3 ఉంటుంది. సో, ఇది లైక్ ఆర్‌డిఎస్ ఒకటి నేర్చుకోవాలి. రెడ్ షిఫ్ట్ ఒకటి నేర్చుకోవాలి. అండ్ డైనమోడిబి. సో, ఏంటంటే దీంట్లో ఎస్‌క్యూఎల్, నో ఎస్‌క్యూఎల్ అనే కాన్సెప్ట్ కూడా ఉంటుందనమాట. సో, ఈ 4 డేటాబేసెస్ అనేవి మీరు మస్ట్ అండ్ షుడ్‌గా నేర్చుకొనుండాలి. సో, నేర్చుకొని గానుంటే మీరు ఈజీగా ఈటీఎల్ డేటా ఇంజినీర్ ప్రాజెక్ట్స్‌ని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారనమాట. సో, వీటిని ఎలా యూజ్ చేసుకోవాలి అండ్ వీటిని యూజ్ చేసుకొని మనం డేటాని ఎలా స్టోర్ చేసుకోవాలి, డేటా మానిప్యులేషన్స్ ఎలా చేయాలి అనేది నేను క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకే. సో, మీరు ఖచ్చితంగా అట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్‌లో మీరు ఖచ్చితంగా ఎస్3 వల్ల యూజ్ ఏంటి?
MySQL వల్ల యూజ్ ఏంటి? రెడ్‌షిఫ్ట్ ఏ సిట్యుయేషన్‌లో యూజ్ చేస్తాము? డేటా వేర్‌హౌస్ అంటే ఏంటి? డేటా లేక్ అంటే ఏంటి? సో, ఈ నాలెడ్జి అంతా మీరు గెయిన్ చేయొచ్చు ఈజీగా. ఓకే. ఇ సో, ఇప్పుడు మీకు లాంగ్వేజెస్ ఏం నేర్చుకోవాలి? డేటా ఇంజినీరింగ్‌లో ఐడియా ఉంది. అంటే డేటా ఇంజినీరింగ్‌లో క్రూషియల్ స్టోరేజెస్ ఏమున్నాయి అనేది మీకు ఐడియా ఉంది. ఓకే. నౌ క్లౌడ్ ప్రొవైడర్స్ చూసుకున్నట్లయితే మనకి మార్కెట్‌లో 3 క్లౌడ్ ప్రొవైడర్స్ అనేవి చాలా పాపులర్‌గా ఉన్నాయి. రైట్. సో, వాటిల్లో మనకి లైక్ అజూరు, ఏడబ్ల్యూఎస్, జీసీపీ ఇవి 3 కూడా పాపులరే. సో, వీటి మూడిట్లో ఏది కూడా మనం డౌన్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. దేని యొక్క ఇంపార్టెన్స్ దానికుంది. నేను ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజినీరింగ్ కాబట్టి నాకు 11 ఇయర్స్ ఏడబ్ల్యూఎస్ మీద ఉంది కాబట్టి సో, నేను దీని మీద ట్రైనింగ్ ఇస్తున్నాను. ఓకే. సో, మనం యూజ్ చేసే క్లౌడ్ ప్రొవైడర్ ఏంది అంటే లైక్ మన ప్రాజెక్ట్స్‌లో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ప్రొవైడర్ అయితే యూజ్ చేయబోతున్నాం. ఓకేనా? మీకు ఇప్పుడు ఓవరాల్‌గా డేటా ఇంజినీరింగ్‌లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏం నేర్చుకోవాలి? అలాగే స్టోరేజెస్ ఏం తెలుసుకొనుండాలి? అలాగే క్లౌడ్ ప్రొవైడర్స్ ఏది యూజ్ చేసుకోవాలి? సో, ఈ మూడిటి మీద క్లారిటీ ఉంది గదా! సో, ఈ మూడిటి మీద క్లారిటీ ఉంటే చాలు. ఏదైతే మీరిప్పుడు నాలెడ్జ్ గెయిన్ చేయబోతున్నారో, సో, ఈ నాలెడ్జ్‌ని యూజ్ చేసుకొని మీరు ఈజీగా డేటా ఇంజినీరింగ్ రోల్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే వీటితో పాటు మనకి ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి? ఈటీఎల్ మనము డేటా ఇంజినీరింగ్‌లో ఒకవేళ మనం ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజినీర్ గానైతే మనకి ఏ ఏ ప్రాజెక్ట్స్ అసైన్ అవుతాయో ఒకసారి చెప్తాను చూడండి. సో, ఇక్కడ మనకి లాంబ్డా రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. గ్లూ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఈఎంఆర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అండ్ డేటాబ్రిక్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అయితే ఈ 4 కేటగరీస్ ఏవైతే ఉన్నాయో ఓకే. ఈ 4 కేటగరీస్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో మీరు మాక్సిమం యూజ్ చేసే లాంగ్వేజెస్ ఇవే. పైథాన్, పాండాస్, పైస్పార్క్. అది ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను చూడండి. మీరు ఒకవేళ లాంబ్డా రిలేటెడ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తుంటే మీకు పైథాన్ మాత్రమే ఉంటుంది. ఓకే. పైథాన్ రిలేటెడ్ కోడ్ మాత్రం ఇంప్లిమెంట్ చేయాలి. అదే మీరు ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నారనుకోండి. మీకు పైథాన్, పాండాస్ ఓకే. అండ్ పైస్పార్క్. ఓకే. ఈ 3 యూజ్ అవుతాయన్నమాట. ఈ మూడిటిని యూజ్ చేసుకొని మనం ఏడబ్ల్యూఎస్ గ్లూ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అయితే చేస్తాం. అలాగే ఇక్కడ మనకి ఏడబ్ల్యూఎస్ ఈఎంఆర్, ఏడబ్ల్యూఎస్ డేటాబ్రిక్స్‌లో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనం పైస్పార్క్ యూజ్ చేస్తామన్నమాట. సో, దీన్ని బట్టి మీకేమర్థమైంది? మీరు పైథాన్, పాండాస్, పైస్పార్క్ నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే. మీకు ఏ ప్రాజెక్ట్ లాంబ్డా ఇచ్చినా, గ్లూ ఇచ్చినా, ఈఎంఆర్ ఇచ్చినా, డేటాబ్రిక్స్ ఇచ్చినా ఈ 4 ఏదిచ్చినా సరే మీకు పైథాన్, పాండాస్, పైస్పార్క్ మాత్రమే ఉంటుంది. ఓకే. సో, అండ్ వీటిలో యూజ్ చేసుకునే డేటాబేసెస్. ఒకవేళ మీరు ఏడబ్ల్యూఎస్ లాంబ్డా యూజ్ చేస్తున్నారనుకోండి. ఇక్కడ మీకు మోస్ట్‌లీ ఆర్‌డిఎస్ డేటాబేసెస్ యూజ్ చేస్తాం. ఆర్‌డిఎస్ డేటాబేసెస్ అనేవి యూజ్ చేస్తామనమాట. ఒకవేళ మీరు ఏడబ్ల్యూఎస్ గ్లూ మీద వర్క్ చేస్తున్నారనుకోండి. ఇక్కడ మీరు ఎస్3, రెడ్ షిఫ్ట్ రిలేటెడ్ డేటాబేస్ యూజ్ చేస్తాం. అండ్ ఈ నాట్ ఓన్లీ గ్లూ, ఈఎంఆర్, డేటాబ్రిక్స్ ఈ మూడిట్లో మనం యూజ్ చేసేదేంటంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఎస్3 అండ్ రెడ్ షిఫ్ట్ డేటాబేస్. రెడ్ షిఫ్ట్ డేటాబేసెస్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మనకి ఆర్‌డిఎస్ కానీ, డైనమోడిబి గాని యూజ్ చేస్తామనమాట. సో, ఇప్పుడు మీరు ఒక డేటా ఇంజినీర్ అవ్వాలంటే ఏడబ్ల్యూఎస్‌లో వెరీ సింపుల్. ఏడబ్ల్యూఎస్ గ్లూ ఇవి 4 ప్రాజెక్ట్‌లు అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ అనమాట ఇవి. ఒక ఇంజిన్స్ లాగా అనుకోండి. లేదంటే ఒక టూల్స్ అనుకోండి. సో, మీకు లాంబ్డా ప్రాజెక్ట్స్ ఉంటాయి. లేదంటే గ్లూ ఉంటాయి. లేదంటే ఈఎంఆర్ లేదంటే డేటాబ్రిక్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఓకే. అంటే ప్రాజెక్ట్స్ అంటే మీరు వీటిని యూజ్ చేసుకొని ప్రాజెక్ట్స్ అనేవి డెవలప్ చేస్తామనమాట. వీటిలో యూజ్ చేసే లాంగ్వేజెస్ పైథాన్, పాండాస్, పైస్పార్క్. వీటిలో యూజ్ చేసే డేటాబేసెస్ ఆర్‌డిఎస్, డైనమో, రెడ్ షిఫ్ట్ అండ్ ఎస్3 బకెట్. ఓకే. సింపుల్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే యాక్చువల్‌గా మనకి డేటా అనేది ఉంటుందనమాట. స్మాల్ డేటా, మీడియం డేటా, లార్జ్ డేటా అనమాట. ఓకే. సో, ఈ స్మాల్ డేటాని హ్యాండిల్ చేయడానికి ఏ ఎన్విరాన్మెంట్‌ని మనం సెటప్ చేసుకోవాలి. మీడియం డేటాని రన్ చేయడానికి ఏ ఎన్విరాన్మెంట్ సెటప్ చేసుకోవాలి. లార్జ్ డేటాని రన్ చేయడానికి ఏ ఎన్విరాన్మెంట్‌ని సెటప్ చేసుకోవాలి. అనే దాన్ని బేస్ చేసుకొనే మనకి ప్రాజెక్ట్స్ అనేవి డిజైన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తే ఇవి ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజినీర్ పర్సన్ నేర్చుకోవాల్సిన ఇంజిన్స్ అనమాట. ఇవి లైక్ ప్రాసెస్ ఇంజిన్స్ అనమాట. సంథింగ్ లైక్ థట్. సో, ప్రాజెక్ట్స్ వీటిలో డెవలప్ చేసాం. ఒకవేళ మీరు లాంబ్డాని చూజ్ చేసుకున్నారంటే, ఇక్కడ మీకు స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేస్తాం లాంబ్డాలో.
ఒకవేళ మీ డేటా యొక్క సైజు 1 జీబీ నుంచి 1 టీబీలో అలాగానే ఉందనుకుంటే, జీబీలో ఉందనుకోండి, అంటే మీడియం డేటా ఉందనుకోండి, అప్పుడు మనం ఏడబ్ల్యూఎస్ గ్లూ యూజ్ చేసుకుంటాం. ఒకవేళ మీ డేటా వచ్చేసి టెరాబైట్స్‌లో ఉందనుకోండి, అంటే జీబీలో నుంచి టెరాబైట్స్‌లో ఉందనుకో టెరాబైట్స్, పెటాబైట్స్ ఆ రేంజ్‌లో ఉందనుకోండి డేటా, అప్పుడు మనము ఈ ఏడబ్ల్యూఎస్ ఈఎంఆర్ గాని, డేటాబ్రిక్స్ గాని యూజ్ చేసుకుంటామనమాట. అంటే లార్జ్ డేటా అని. లార్జ్ డేటా. సో, ఇప్పుడు మీకు స్మాల్ డేటా, మీడియం డేటాని హ్యాండిల్ చేసే ఇంజిన్స్ మీద ఐడియా ఉంది. అండ్ వీటిలో యూజ్ చేసే ప్రోగ్రామ్స్ అండ్ వీటిలో యూజ్ చేసే డేటాబేసెస్ వీటి మీద మీకు ఫుల్ క్లారిటీ అయితే ఉందనుకుంటాను. మీకొక చార్ట్ చూపిస్తాను. ఆ చార్ట్ చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తది. ఇక్కడ చూడండి ఏడబ్ల్యూఎస్ లాంబ్డా అనేది మాక్సిమం రన్ టైమ్ 15 మినిట్స్. ఇది హ్యాండిల్ చేసేదేంటంటే స్మాల్ డేటా నుంచి మీడియం డేటాని. అంటే కేబీస్‌లో నుంచి జీబీస్‌లోకి. కాస్ట్ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ తక్కువుంది. ఓకే. అండ్ అలాగే మనం ఏడబ్ల్యూఎస్ గ్లూ చూసుకున్నట్లయితే దీని యొక్క ఒక స్క్రిప్ట్ రన్ చేసుకునే రన్ టైమ్ వచ్చేసి 48 అవర్స్ ఉంది. అండ్ ఇది హ్యాండిల్ చేసే డేటా అన్నమాట. ఒకవేళ మీ దగ్గర జీబీ నుంచి టెరాబైట్స్ డేటా ఉందనుకోండి, అప్పుడు మీరు ఏడబ్ల్యూఎస్ గ్లూ రిలేటెడ్ ఓకే. ఏడబ్ల్యూఎస్ గ్లూ రిలేటెడ్ ఇంజిన్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. లైక్ ఈ ఎన్విరాన్మెంట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. అప్పుడు మీకు పడే కాస్ట్ ఒక జాబ్ రన్ చేసుకోవడానికి మీకు రూ. 5 నుంచి రూ. 20 ఇవి జస్ట్ ఉరామరిక్ నంబర్స్ అన్నమాట అర్థం అవ్వడానికి. ఒకవేళ మీరు ఈ గ్లూ జాబ్‌ని 1 అవర్ రన్ చేస్తే రూ. 30-150 పడుతుంది. ఎక్కువగా మనము ఈటీఎల్ పైప్‌లైన్స్, బ్యాచ్ ప్రాసెసింగ్, షెడ్యూల్ డేటా ప్రాసెసింగ్‌లో ఈ ఏడబ్ల్యూఎస్ గ్లూ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అనేవి డెవలప్ చేస్తాం. అలాగే ఏడబ్ల్యూఎస్ ఈఎంఆర్, డేటాబ్రిక్స్ గాని మీరు చూసుకున్నట్లయితే టెరాబైట్స్ నుంచి పెటాబైట్స్ అంటే వెరీ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా గాని మన దగ్గర ఉంటే, ఒకవేళ ఆ డేటాని మనం ప్రాసెస్ చేయాలంటే, మనం ఏడబ్ల్యూఎస్ ఈఎంఆర్ గాని, డేటాబ్రిక్స్ గాని యూజ్ చేసుకుంటాం అనమాట. సో, ఇప్పుడు మీకు డేటాబ్రిక్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ గాని వచ్చాయనుకోండి, దాని మీనింగ్ ఏంది అంటే, మీరు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేస్తున్నారని అర్థం. ఒకవేళ మీకు ఈఎంఆర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ వచ్చాయనుకోండి, అగైన్ దాని మీనింగ్ ఏంటంటే, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేస్తున్నారని అర్థం. ఒకవేళ మీకు స్ ఏడబ్ల్యూఎస్ లాంబ్డా మీద వచ్చిందనుకోండి, స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా మీద ప్రాసెస్ చేస్తున్నారని అర్థం. సో, ఇప్పుడు మీకు లాంబ్డాలో ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం? సింపుల్‌గా చెప్పాలంటే పైథాన్ యూజ్ చేసుకుంటాం. ఏడబ్ల్యూఎస్ గ్లూ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ వచ్చాయనుకోండి, పైథాను, పాండాస్, పైస్పార్క్ యూజ్ చేసుకుంటాం. అది లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేయాలనుకోండి, అప్పుడు మనము పైస్పార్క్ యూజ్ చేసుకుంటాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో, ఇక్కడ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది కాబట్టి, మనకి ఎయిదర్ ఎస్3 గాని, రెడ్ షిఫ్ట్ గాని యూజ్ చేస్తాం. ఇక్కడ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది ఇక్కడ గూడా. సో, ఇక్కడ ఎయిదర్ ఎస్3 గాని, రెడ్ షిఫ్ట్ గాని యూజ్ చేస్తాం. ఇక్కడ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా కాదు, స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది కాబట్టి, మనం ఆర్‌డిఎస్ రిలేటెడ్, డైనమోడిబి రిలేటెడ్ వాటిని యూజ్ చేసుకుంటాం. సో, ఇప్పుడు మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిసింది. స్మాల్ డేటాని ప్రాసెస్ చేసే ఇంజిన్స్ తెలిసింది. వాటి యొక్క ఎన్విరాన్మెంట్ ఎలా చూస్ చేసుకుంటారో ఫుల్ ఫుల్ క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. ఓకే. సో, ఇప్పుడు మనము డేటా యొక్క ఫార్మాట్స్ చూద్దాం. సో, ఇప్పుడు మనం డేటా గురించి మాట్లాడుకున్నాం గదా! సో, మనం డేటా అనేది ఏ ఫార్మాట్‌లో ఉంటుంది? ఏ ఫైల్స్ యొక్క డేటాను మనం ఫార్మాట్ లైక్ హ్యాండిల్ చేయబోతున్నామంటే, మనకి సీఎస్‌వి డేటా, జేసాన్, పార్కెట్ డేటా, ఓఆర్‌సి, ఎవరో, ఎక్స్ఎంఎల్, టీఎక్స్‌టి, ఐస్‌బర్గ్, హుడీ. సో, ఇక్కడ ఒకటి మిస్ అయింది. ఆహ్, లైక్ డెల్టా. డెల్టా గూడా ఉంది. ఓకే. సో, ఈ ఫార్మాట్‌లో లైక్ ఈ టైప్ ఆఫ్ డేటా ఫార్మాట్ మనం హ్యాండిల్ చేయబోతున్నాం అనమాట ప్రాజెక్ట్‌లో. ఓకే. అది మొత్తం ఎలా చేయాలి ఏంటి అనేది క్లియర్‌గా అయితే నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, చెప్పిస్తాను మీకు. ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీకు మొత్తం కూడా డీటెయిల్స్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, వీటితో పాటు ఇక్కడ మీకు ఏ టైప్ ఆఫ్ డేటాని మనం ఫార్మాట్‌ని హ్యాండిల్ చేస్తున్నామో అనేది ఒక క్లారిటీ వచ్చేసింది. రైట్. నౌ వీటితో పాటు మనము పాపులర్ సర్వీసెస్ ఏడబ్ల్యూఎస్‌లో ఉన్న పాపులర్ సర్వీస్ ఏవైతే ఉన్నాయో ఐయామ్ రోల్స్, ఎస్‌క్యూఎస్, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ వాచ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్ఎన్ఎస్, ఈవెంట్ బ్రిడ్జెస్ ఎలా రన్ చేస్తాయి? అథీనా, అథీనా వెరీ ఇంపార్టెంట్. అథీనాని ఎలా యూజ్ చేసుకోవాలి? వీపీసీ కనెక్షన్స్, సీక్రెట్ మేనేజర్స్‌ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి? క్లౌడ్ ఫార్మేషన్. సో, ఇవి రెగ్యులర్‌గా మీరు ఏడబ్ల్యూఎస్ మీద ఒకవేళ మీరు వర్క్ చేస్తుంటే ఖచ్చితంగా ఈ నాలెడ్జ్ మీకు ఉండాలి. సో, నేను మళ్ళీ చెప్తున్నాను. ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ పెట్టి ఎళ్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ నాలెడ్జ్ ఉండాలి. సో, మీకు ఓవరాల్‌గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, డేటాబేసెస్, ఇంజిన్స్, డేటా సైజ్ ఓకే. మనం యూజ్ చేసిన డేటా ఫార్మాట్స్ ఓకే. అండ్ క్లౌడ్‌లో ఇంపార్టెంట్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ. సో, వీటన్నిటి గురించి మీకు ఐడియా ఉందనుకోండి. సో, మీరు ఈజీగా హ్యాండిల్ చేసేస్తారు ఏ ప్రాజెక్ట్ అయినా సరే. సో, మీకు ఆఫ్టర్ జాయిన్ అయిన తర్వాత మీరు ప్రాజెక్ట్‌ని ఎలా టేక్ ఓవర్ చేయాలి?
టాస్క్‌ని ఎలా తీసుకోవాలి, టాస్క్ యొక్క కోడ్ ఎలా డెవలప్ చేయాలి, ఎలా డీబగ్ చేయాలి, ఎలా టెస్ట్ చేయాలి ఇవన్నీ నేర్చుకున్నారు. సో, వాటితో పాటు ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీ దగ్గర ఉంది. సో, మీరు హ్యాపీగా ఎటువంటి ప్రాక్సీ లేకుండా, ఎటువంటి సపోర్ట్ లేకుండా ఓకే. హ్యాపీగా మీరు వర్క్ చేసుకోవచ్చు. అండ్ మీ మనీ గూడా సేవ్ అవుతాయి. సో, మీరు వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. వీటికన్నా బెస్ట్ ఏంది అంటే మీకేదైతే ప్రెషర్ ఉంటుందో ఓకే. జాయిన్ అయిన తర్వాత టాస్క్‌లు అసైన్ చేసిన తర్వాత అరే! ఎలా చేయాలి, ఏంటి అని ఒక ప్రెషర్ ఉంటుంది గదా! ఆ ప్రెషర్ అనేది కంప్లీట్‌గా రెడ్యూస్ అయిపోద్ది. ఆఫ్‌కోర్స్ నేను 100% రెడ్యూస్ అవుతుందని చెప్పను. బట్ 90% రెడ్యూస్ అయితే అవుతది. రిమైనింగ్ 10% ఏంటి అంటే స్టిల్ ఏదో కొత్త రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఒక రకమైన ఫియర్ ఉంటుంది. అది ఉంటుంది. బట్ ఆఫ్టర్ అది గూడా ఏందంటే మీకు కొంచెం ఒక 1 ఆర్ 2 డేస్ దాని మీద ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కొంచెం చదివితే అది గూడా క్లియర్ అయిపోయిద్దనమాట. సో, ఇక్కడ మీరు ఫుల్ లైక్ కంపెనీలో జాయిన్ అవ్వకముందే మీరు కంప్లీట్‌గా ఏమేముంటాయి, ఏమేం చేయాలి, ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఏంటి. ఇక్కడ నేనొక్కటే చెప్తున్నాను కోడింగ్ కాదు. కోడింగ్‌తో పాటు అదర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ప్రాజె కం ప్రాజెక్ట్‌లో అవన్నీ కూడా మీరు ఇక్కడే నేర్చుకొనెళ్తారు. ఓకే. రైట్. సో, ఇక్కడ మనము నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ప్రాసెసింగ్ ఉంటుందన్నమాట. లైక్ మనము ఏ టైప్ ఆఫ్ ప్రాసెసింగ్ కొంత బ్యాచ్ ప్రాసెసింగ్ ఉంటుంది. రియల్ టైమ్ ప్రాసెసింగ్ ఉంటుంది. స్ట్రీమింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో, మీరు ప్రాజెక్ట్‌ని బ్యాచ్ ప్రాసెసింగ్ ప్రాజెక్ట్స్‌ని హ్యాండిల్ చేయొచ్చు. రియల్ టైమ్ ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని హ్యాండిల్ చేయొచ్చు. ఒకవేళ మీకు స్ట్రీమింగ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకోండి, వాటిని కూడా హ్యాండిల్ చేయొచ్చనమాట. సో, మీకు ప్రాసెసింగ్ సంబంధించినవి కూడా మీకు ఆల్రెడీ నేర్చుకొని ఎళ్తారు కాబట్టి, సో, మాక్సిమం మీరు ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజినీర్ ఏదైతే చేయగలుగుతాడో అవన్నీ కూడా మీరు నేర్చుకొని వెళ్తారు. సో, వీటితో పాటు ఇంకా బెనిఫిట్ ఉన్నాయి చూడండి. సో, ఇప్పటివరకు మనం నేర్చుకున్నది ఒక ఎత్తు అయితే, సో, దీంట్లో రియల్ టైమ్ సినారియోస్‌లో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఇవన్నీ కూడా అన్నమాట. ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ అన్నమాట ఇవి. చూసుకున్నట్లయితే వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. మీకు ఆన్‌లైన్‌లో ఎక్కడ కూడా మీకు లైక్ టీచ్ చేయరు. గిట్‌హబ్, బ్రాంచ్, ప్రీ కమిట్ హుక్స్, డేటా వాలిడేషన్స్, కాన్స్టెంట్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి, కాన్ఫిగరేషన్స్ ఎలా సెటప్ చేసుకోవాలి, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి, సీక్రెట్స్, డాకర్, సీఐసీడీ పైప్‌లైన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కోడ్ కవరేజ్ ఎలా ఉంటుంది, టెస్ట్ కేసెస్ ఎలా ఉంటుంది, పొయిట్రీ అంటే ఏంటి, లాంబ్డా లేయర్స్, లాగింగ్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ప్రాజెక్ట్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, మానిటరింగ్ ఎలా చేయాలి, డాక్యుమెంటేషన్ ఎలా అర్థం చేసుకోవాలి. సో, మీకు ఇక్కడ ఓన్లీ కోడింగ్ కాదండి. ఓకే. కోడింగ్ ఏదైనా ఇప్పుడు కోడింగ్ నేర్చుకోవడం పెద్ద కష్టం కాదు. కోడింగ్‌తో పాటు మనకు జాబ్ వచ్చిన తర్వాత మనం ఎలా సర్వైవ్ అవ్వాలి అనేది ఇక్కడ నేను ట్రైన్ చేస్తున్నాను. బేసికల్‌గా అదే అన్నమాట. ఓకే. సో, మన ట్రైనింగ్ ఎలా ఉంటుంది అంటే 2 మోడ్స్‌లో ఉంటుంది. నేను ప్రీ రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయన్నమాట. అంటే ఆల్రెడీ క్లాసెస్ అయితే రికార్డ్ అయిపోయి ఉంటాయన్నమాట. మీరు రోడ్ మ్యాప్స్‌లోకి వచ్చి చూసుకుంటే ఆల్రెడీ ఇక్కడ మనకి రికార్డ్ అయిపోయి ఉంటాయి. ఓకే. సో, ఇది చెప్తాను. ప్రీ రికార్డింగ్ క్లాసెస్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అనేది. అండ్ డైలీ లైవ్ క్లాసెస్ ఉంటాయన్నమాట. బ్యాచ్ ఏముండదు. డైలీ ఒక 1 అవరు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇంటరాక్షన్ కాల్ అన్నమాట. సో, వాళ్ళ డౌట్స్ ఏముంటాయి. సో, వాళ్ళకి కొత్త టాపిక్ ఒకటి తీసుకొని ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో, ఆ డౌట్స్ ఏమైనా ఉంటే ఆఫ్టర్ క్లాస్ అయిపోయిన తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటానన్నమాట. సో, ఇది నా మోడ్ ఆఫ్ లెర్నింగ్. అయితే ప్రీ రికార్డింగ్ నేను బేసికల్‌గా ఒక సజెషన్ అయితే ఇస్తాను. ఓకే. ఫ్రెషర్స్‌కి అయితే పక్కన పెట్టేద్దాము. ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ ఉండి ఇమ్మీడియేట్‌గా జాబ్ కొట్టాలి అని అనుకుంటున్నారో, వాళ్ళకి 2 ప్లాన్స్ ఉన్నాయి నా దగ్గర. ఒకటి 30 డేస్ ప్లాన్ ఒకటి. ఇంకోటి 45 డేస్ ప్లాన్ ఒకటి. సో, ఈ 30 డేస్ ప్లాన్ ఏంది అంటే, సో, మనం డైరెక్ట్‌గా ఏందంటే మాకు యాక్చువల్‌గా ఆహ్, ఇంటర్వ్యూ రిలేటెడ్ ప్రాజెక్ట్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి. సో, ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ 30 డేస్ ప్లాన్‌లో మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశాను. బట్ క్విక్‌గా ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజినీర్ లెర్న్ చేసుకొని, ప్రాజెక్ట్స్ లెర్న్ చేసుకొని డైరెక్ట్‌గా జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. లైక్ ఆల్రెడీ కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ నాకు నాలెడ్జీ కావాలి అనుకున్నోళ్ళు ఈ 30 డేస్ ప్లాన్ గన చూజ్ చేసుకున్నారనుకోండి. దే విల్ కంప్లీట్. ఇక యాక్చువల్‌గా నేను 30 డేస్ పెట్టాను. బట్ ఇది 20 డేస్‌లో కూడా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకవేళ మోర్ దెన్ 3 అవర్స్, 3 అవర్స్ కన్నా డైలీ స్పెండ్ చేయగలిగితే యూ కెన్ కంప్లీట్ ఇట్ ఇన్ 20 డేస్‌లో కంప్లీట్ చేసుకొని మీరు డైరెక్ట్‌గా జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో, దీంట్లో నాలెడ్జ్ ఏముంటుంది అంటే కంప్లీట్‌గా ఎన్ని స్టైల్స్ అయితే మనకిక్కడ ప్రాజెక్ట్ యొక్క స్టైల్స్ చెప్పాను గదా! లైక్ లాంబ్డా, గ్లూ, ఈఎంఆర్, డేటాబ్రిక్స్. ఈ ప్రాజెక్ట్స్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. 30 డేస్ ప్లాన్‌లో ఉంటాయి. దీన్ని ఓపెన్ చేస్తే మీకు ఈ 30 డేస్ ప్లాన్స్ సంబంధించిన ప్రాజెక్ట్స్ ఉంటాయన్నమాట. సో, అవి గాని చూసుకున్నారంటే మీరు 30 డేస్‌లో లైక్ లెస్ థాన్ 30 డేస్‌లోనే కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. అండ్ దానికి కావాల్సిన గైడెన్స్ నేను ప్రొవైడ్ చేశాను. ఒకవేళ మాకు కొంచెం
నాలెడ్జీ కావాలి, కొంచెం టైం తీసుకుంటామంటే 45 డేస్ ప్లాన్ ఉంటుందనమాట. దీంట్లో ఏందంటే కొన్ని 2, 3 ప్రాజెక్టులు ఎక్స్‌ట్రా ఉంటాయన్నమాట. సో, ఇంకొంచెం డీటెయిల్స్‌గా నేర్చుకోవాలి అనుకున్నోళ్ళకి 45 డేస్ ప్లాన్ ఉంటుంది. సో, వాళ్ళు ఈ రోడ్ మ్యాప్స్‌లోకొచ్చి ఏదైతే 45 డేస్ ప్లాన్ ఉందో దీన్ని చూజ్ చేసుకున్నారనుకోండి. సో, దే కెన్ కంప్లీట్. లైక్ 45 డేస్‌లో కొంచెం ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. అంతే. అయితే 30 డేస్‌కి, 45 డేస్‌కి దేర్ ఈస్ నో డిఫరెన్స్. కాకపోతే 45 డేస్ ఎవరైతే ఉన్నారో దాంట్లో 2 ఎక్స్‌ట్రా ప్రాజెక్ట్స్ ఉంటాయన్నమాట అంతే. అంటే డిఫరెంట్ స్టైల్‌లో. సో, మోడ్ ఆఫ్ ట్రైనింగ్ ఆల్రెడీ చెప్పాను. ప్రీ రికార్డింగ్ క్లాసెస్ ఇస్తాను. సో, ప్రీ రికార్డింగ్ క్లాసెస్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, ఇప్పుడు లైవ్ క్లాసెస్ తీసుకున్నామనుకోండి. ఓకే. ఈ డేటా ఇంజినీరింగ్ కోర్స్ కంప్లీట్ చేయడానికి అట్‌లీస్ట్ మనకి 4 మంత్స్ టైం పడతది. ఎందుకు 4 మంత్స్ అంతంటే, మనం డైలీ 1 అవరే కదా చెప్పుకునేది. ఈ డైలీ 1 అవరు, వీకెండ్స్ ఒస్తాయి, సండేస్ ఒస్తాయి. సాటర్‌డే, సండేస్ ఒస్తాయి. అండ్ మనకి ఏదైనా ఫెస్టివల్స్ వచ్చాయనుకోండి. సో, దానివల్ల ఏందంటే, మనకి కోర్స్ అనేది డిలే అవుతది. అండ్ 4 మంత్స్ పడతది. ఒకవేళ మీరు ప్రీ రికార్డింగ్ క్లాసెస్ తీసుకున్నారనుకోండి. సో, ఇది సెల్ఫ్ లెర్నింగ్ అన్నమాట. ఓకే. బేసికల్‌గా దీనివల్ల బెనిఫిట్ ఏంది అంటే, మీరు ఏ టైంకైతే మీరు కంప్లీట్ చేయాలనుకుంటున్నారో మీ డేటా ఇంజినీరింగ్ కోర్సు, అది మీరు అనుకున్న టైంలో కంప్లీట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ రెడీగా ఉంది. కోర్స్ మొత్తం రెడీగా ఉంది. మీరు ప్రాక్టీస్ చేయడమే బాకీ అన్నమాట. ఓకే. సో, మీరు స్టార్ట్ చేసుకున్నారంటే తొందరగా కంప్లీట్ చేసుకొని, త్వరగా 30 డేస్ ప్లాన్ తీసుకున్నారనుకోండి. ఓకే. 30 డేస్ ప్లాన్ మీరు అటెండ్ అయ్యారనుకోండి. సో, 30 డేస్‌లో అంటే లైక్ 20 డేస్‌లోనే కంప్లీట్ చేసుకొని, డైరెక్ట్‌గా రెజ్యూమ్ పెట్టేసుకొని, జాబ్స్‌కి అప్లై చేసుకొని, ఆఫ్టర్ జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ అవ్వచ్చు. 30 గాని, 45 డేస్ గాని. ఫ్రెషర్స్ అనుకోండి. సో, ఫ్రెషర్స్‌కి స్లోగా, నిదానంగా నేర్చుకోవచ్చు. వాళ్ళకి ఒక 2 మంత్స్ టైమ్ ఉంటుంది కాబట్టి, ఓకే. ఎవ్రీథింగ్ డీటెయిల్డ్‌గా నేర్చుకునేదానికి టైం దొరుకుద్ది. సో, ఫ్రెషర్స్‌కి, ఎక్స్‌పీరియన్స్‌కి డిఫరెన్స్ అదేనన్నమాట. ఫ్రెషర్స్ ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలంటే, ఈ ప్రీ రికార్డింగ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకెళ్ళండి. అయితే చాలామంది ఏంది అంటే, "నువ్వు ప్రీ రికార్డింగ్ క్లాసెస్ ఇస్తున్నావు గదా! ప్రీ రికార్డింగ్ క్లాసెస్ ఇంటే మాకు బెనిఫిట్ ఉండదు" అని అనుకుంటున్నారు. సో, చూడండి ఇక్కడ మీకు 2 థింగ్స్ ఉన్నాయి. ప్రీ రికార్డింగ్ క్లాసెస్ తీసుకొని అటెండ్ అవ్వచ్చు. లేదా డైలీ లైవ్ క్లాస్ ఉంటుంది. దేర్ ఈస్ నో మ్యాచ్ అనమాట. బ్యాచ్ ఏముండదు. ఓకే. 9-11 ఆ మధ్యలో మనకి లైవ్ క్లాస్ అనేది రన్ అవుతూ ఉంటుంది డైలీ. సో, ఈ లైవ్ క్లాస్‌లో మీరు జాయిన్ అయ్యి అట్ ద ఎండ్ క్లాస్ అయిపోయిన తర్వాత మీకేమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి. ఆ డౌట్స్ మీరిక్కడ క్లారిఫై చేసుకోవచ్చు. లేదు మాకు ఈ లైవ్ క్లాసెస్‌లో మేము జాయిన్ అవ్వము. మాకు ఇట్లా స్పెండ్ చేయలేము అన్నోళ్ళకి ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే, సో, డైలీ డౌట్ సెషన్స్ ఉంటాయి. ఒకవేళ మీకు డౌట్ ఉందనుకోండి, మీరు డైరెక్ట్‌గా నాకు మెసేజ్ చేయొచ్చు. ఓకే. ఆ మెసేజ్‌లో నేను లైక్ మీకు పాసిబిలిటీ ఉంటే నేను కాల్‌లోనే రిప్లై ఇచ్చేస్తాను. ఒకవేళ పాసిబిలిటీ లేదనుకోండి, అప్పుడు జూమ్ కాల్ తీసుకుంటాను. జూమ్ కాల్ తీసుకొని మీకు ఎక్కడైతే ఎర్రర్స్ ఒస్తాయో, లేదంటే కాన్సెప్ట్ అర్థం కాలేదో, అవి నేను పర్సనల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట. సో, వీకెండ్‌లో 1-1 సెషన్ ఉంటుంది. లైక్ పర్సనల్ గైడెన్స్ ఉంటుందనమాట. సో, మీకు టాపిక్ ఏం అర్థం కా ఇప్పుడు ప్రీ రికార్డింగ్ క్లాసెస్ తీసుకున్నారు. టాపిక్ అర్థం కావట్లేదు. సో, నాకు ఎక్స్‌ప్లెయిన్ చేయండి అన్నారనుకోండి. సో, వీకెండ్స్‌లో 1-1 సెషన్ తీసుకుంటాననమాట. ఏ టాపిక్స్ అర్థం కావట్లేదో అయన్నీ లిస్ట్ ఔట్ చేసుకొనొస్తే, నేనే డైరెక్ట్‌గా మీకు అర్థమయ్యేటట్టు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇది అంతా కూడా మన మదర్ టంగ్ తెలుగు లాంగ్వేజ్‌లో ఉంటుంది. మీకు వెబ్‌సైట్ ఫుల్ యాక్సెస్ ఉంటుంది. రికార్డింగ్స్ తీసుకోవచ్చు. లైవ్ క్లాస్‌లో జాయిన్ అవ్వచ్చు. వాటితో పాటు మీకు రెజ్యూమ్ ప్రిపరేషను, ఇంటర్వ్యూ క్వెషన్స్ ఓకే. సో, దానికి సంబంధించిన ఇంటర్వ్యూని క్రాక్ చేసే టెక్నిక్స్ ఓకే. మాక్ ఇంటర్‌వ్యూస్ 100% జాబ్ అసిస్టెన్స్. అంటే లైక్ మీకు జాబ్ రావడానికి కావాల్సిన అన్ని రకాలుగా గైడెన్స్ ఇస్తాను. అండ్ ఆఫ్టర్ జాబ్ వచ్చిన తర్వాత కూడా ఒక 1 మంత్ ఫ్రీ సపోర్ట్ అయితే చేస్తాను. ఫ్రెండ్లీ సపోర్ట్. నాట్ కంప్లీట్‌లీ ఫ్రెండ్లీ సపోర్ట్ చేస్తాను. లైక్ మీరు సెటిల్ అయ్యేంత వరకు. సో, ఈ కోర్స్‌కి మొత్తానికి నేను చార్జ్ చేస్తున్న అమౌంట్ కేవలం 10,000 మాత్రమే. ఓకే. సో, మీరు ఇది కూడా బర్డెన్ అనిపించిందనుకోండి. యూ కెన్ కంపేర్ విత్ అదర్ ఇన్‌స్టిట్యూట్స్, అదర్ ఆన్‌లైన్ క్లాసెస్. దే ఆర్ చార్జింగ్ మోర్ థాన్ 20,000 ప్లస్ 20,000 అబోనే చార్జ్ చేస్తున్నారు. ఓకే. అందులో అక్కడ మీకు బల్క్ ఎక్కువుంటుంది. ఇక్కడేంది అంటే ప్రాబ్లమ్ అయితే లేదు. సో, 1-1 సెషన్స్ ఇస్తానంటున్నాను. ఓకే. సో, మీకెప్పుడు డౌటొచ్చినా నాతో కమ్యూనికేట్ అవ్వచ్చు. ఓకే. సో, ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు కంటిన్యూ అవ్వండి. వెబ్‌సైట్ అయితే ఇది. సో, ఎట్లా బై చేయాలి అని నన్నడిగితే, సో, మీరు సైన్ అప్ అవ్వండి. తర్వాత సైన్ ఇన్ అవ్వండి. ఆ తర్వాత మెంబర్‌షిప్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేశారనుకోండి. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ వస్తాయి. ఇది క్యూఆర్ కోడ్. క్యూఆర్ కోడ్‌కి అమౌంట్ పే చేసి, ఈ నంబర్‌కి నాకు స్క్రీన్‌షాట్ ఇస్తే నేను మాన్యువల్‌గా ఇస్తాను. లేదు మీరు డైరెక్ట్‌గా రేజర్ పే అనే ఒక గేట్‌వే ఉంది. పేమెంట్ గేట్‌వే దాన్ని యూజ్ చేసుకొని పే చేయొచ్చు. బట్ ఇక్కడ మీకు రూ. 250 ఎక్స్‌ట్రా అనేది చార్జ్ అవుతది. ఓకే. అండ్ మీ యొక్క రోడ్ మ్యాప్స్ మీరు హోమ్ పేజ్‌లోకొస్తే మీకు 2 ప్లాన్స్ ఉంటాయి.
30 డేస్ ప్లాన్స్, 45 డేస్ ప్లాన్స్. ఒకవేళ మీరు నా వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వాలంటే వాట్సాప్ గ్రూప్. ఇక్కడ ఒకవేళ యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసుకొని శాంపిల్ చూడాలంటే యూట్యూబ్ ఛానెల్. లేదా ఒకవేళ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వాలంటే ఇన్‌స్టాగ్రామ్. అండ్ దీస్ ఆర్ ద బెనిఫిట్స్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే. ఇది మీ యొక్క రోడ్ మ్యాప్ ఇలా ఉంటుంది. ఓకే. అండ్ ఇంటర్వ్యూకి సంబంధించిన క్రాస్ క్వెషన్స్ అని, ఇన్ డెప్త్ క్వెషన్స్ అనేవి నేను ప్రొవైడ్ చేశాననమాట. అలాగే ఇక్కడ మీకు జాబ్స్ కానీ వస్తే మాక్ ఇంటర్వ్యూ రిలేటెడ్ క్వెషన్స్ ఉంటాయి. అంటే మన స్టూడెంట్స్ ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించిన క్వెషన్స్ అన్నీ ఇక్కడ మనం లైక్ ఎవరైతే ఏ కంపెనీకి అయితే అటెండ్ అయ్యారో ఆ కంపెనీకి సంబంధించిన ఇంటర్వ్యూ క్వెషన్స్ అన్నీ ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటామనమాట. ఒకవేళ ఆన్‌లైన్ టెస్ట్ కావాలంటే ఆన్‌లైన్ టెస్ట్ ఉంటుంది. డైలీ లైక్ ప్రో టిప్స్ అనేవి అప్‌లోడ్ చేస్తూ ఉంటా వీడియోస్. ఓకే. అండ్ షార్ట్ వీడియోస్ వచ్చేసి నా వెబ్‌సైట్‌ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి, ఎలా డీటెయిల్స్‌గా ఇక్కడైతే ప్రొవైడ్ చేశాను. ఓకే. సో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే యుటిలైజ్ చేసుకోండి. డేటా ఇంజినీరింగ్ రిలేటెడ్ ఆల్‌మోస్ట్ అన్ని కాన్సెప్ట్స్ అనేవి కవర్ చేశాను. ఇట్ కంప్లీట్‌లీ ఎలా ఉంటుంది అంటే, మీరు అంతా నేర్చుకొని వెళ్తున్నట్టే ఉంటుంది. ఎండ్ టు ఎండ్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, కావాలంటే నా స్టూడెంట్ యొక్క రివ్యూస్ ఉంటాయి. సో, బేసికల్‌గా దే ఆర్ పోస్టింగ్ ద రివ్యూస్. స్టూడెంట్ యొక్క రివ్యూస్ ఉన్నాయి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోండి. ఇంకా చాలా ఉన్నాయి. కాపోతే నేను ఎక్కువ పబ్లిష్ చేయలేదు. కొన్ని ఫ్యూ మాత్రమే పబ్లిష్ చేసి ఆపేసాను. ఓకే. సో, ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మటుకు ఈ ఆపర్చునిటీని అయితే వదులుకోవద్దు. కంప్లీట్ తెలుగు ట్రైనింగ్‌లో ఉంటుంది. సో, హ్యాపీగా నేర్చుకోండి. ఓకే. మీకు జాబ్ వచ్చేంత వరకు ఆ గైడెన్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. థాంక్ యూ.